నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్నుల్లిపాయల కారంతో కోడిగుడ్లు ఎప్పుడు చేసుకోబోతున్నాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు, ఉల్లిపాయలు, తాలింపు దినుసులు, మసాలా దినుసులు, పసుపు, కరివేపాకు, ఉప్పు, కారం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి. దానిలో 3 గంటల వరకు నూనె పోసుకోవాలి. దాంట్లో తాలింపు దినుసులు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒకసారి వాటి మొత్తాన్ని కలుపుకోవాలి. పెద్ద ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. దానిలోనే పసుపు కూడా వేసుకోవాలి. వాటి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. అవన్నీ వేగిపోయిన తర్వాత కోడిగుడ్లు కూడా వేసుకోవాలి. అవన్నీ కోడిగుడ్లన్నీ ఎర్రగా వేగే వరకు తిప్పుకుంటూ ఉండాలి. పక్కన పెట్టేసి మసాలా నూరుకోవాలి. ధనియాలు, గసగసాలు, చెక్క, లవంగాలు, చిన్నుల్లిపాయలు నూరుకోవాలి. ఆ కోడిగుడ్డు కూరకి ఇదే టేస్ట్ని ఇస్తుంది, ఈ మసాలే. ఎండు కొబ్బరి కూడా నూరుకోవాలి. దానిలోనే చిన్నుల్లిపాయలు కూడా వేసి నూరుకోవాలి. ఈ మసాలాలో ఏమేమి వేసానో ఇంకోసారి చెప్తాను. గసగసాలు, ధనియాలు, చెక్క, లవంగాలు, చిన్నుల్లిపాయలు, ఎండు కొబ్బరి అవన్నీ వేసి నూరుకోవాలి. నూరుకున్నాక కూరకు సరిపడేంత కారం కూడా వీటిలోనే నూరేసుకోవాలి, చిన్నుల్లిపాయల్లోనే. కూరకు సరిపడేంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడే వేసేసుకోవాలి ఉప్పు. అది కూడా కలిసేలా ఒకసారి నూరుకోవాలి. మనం నూరుకున్న మసాలాని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గుడ్లు ఏగినాయో లేదో ఒకసారి చూసుకోవాలి. ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. దానిలోనే మనం నూరుకున్న మసాలా కారం కూడా వేసుకోవాలి. ఎంతో సింపుల్గా అయిపోతుంది ఆ మసాలా నూరుకుంటే. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఆ మసాలా అంతా వేగిందాక సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని వేపుకుంటే చిన్నుల్లిపాయల కారం కోడిగుడ్డు రెడీ. ఒక ప్లేట్ తీసుకుని మనం వండుకున్న గుడ్లని దానిలో వేసుకోవాలి. ఆ మసాలాను కూడా ఆ కోడిగుడ్ల మీద వేసుకుంటే కోడిగుడ్డు కూర రెడీ. ఎంతో సింపుల్గా అయిపోయే కోడిగుడ్డు కూర